హలో గైస్. ఈడెవడు సడెన్‌గా ఆల్రెడీ ఇంతమందున్న యూట్యూబ్ స్పేస్‌లోకి మళ్ళీ ఒక కొత్తోడొస్తున్నాడు చూస్తున్నారా? వెల్ మేబీ నాకు కూడా కొంచెం స్పేస్ ఉందని నేను అనుకున్నాను. సో, అందుకని చెప్పి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా. కానీ అందరూ వాళ్ళ స్టూడెంట్ లైఫ్ గురించి చేస్తారు. ఆర్ లేకపోతే యూ నో వాళ్ళ యూనివర్సిటీ లైఫ్ ఎలా ఉందో చేస్తారు. యూఎస్‌లో వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చేస్తారు. కానీ అసలు యూఎస్‌లో మనం ఎప్పుడూ కలవని వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చూడలేదు. అలా అనుకునే స్టార్ట్ చేస్తున్నాను. ఎంతవరకు వెళ్తుందో, ఎలా వెళ్తుందో తెలీదు. బట్ ఐ జస్ట్ వాన్నా గో విజిట్ దోస్ ప్లేసెస్ వేర్ చాలా తక్కువ మంది వెళ్లి, చాలా తక్కువ మంది డాక్యుమెంట్ చేసి, ఆర్ లేకపోతే ఎప్పుడో ఒకళ్ళిద్దరు వెళ్ళిన వాళ్ళో, లేకపోతే ఎవరో ట్రావెల్ బ్లాగర్స్ వెళ్ళిన వాళ్ళో, వాళ్ళు మాత్రమే ఆ ప్లేసెస్‌కి వెళ్లి, అలా తీసిన ప్లేసెస్ తప్ప, మిగతా వాళ్ళెవరు అంత ఇంట్రెస్ట్ చూపించిన ప్లేసెస్ మేబీ. అంటే ఏం లేదు. అమెరికా వచ్చేసాం. చిన్నప్పుడు ఎదురింటి సుబ్బారావు గారి అబ్బాయి, లేకపోతే పక్కింటి పంకజం పిన్ని కొడుకు. వీళ్ళందరూ అమెరికా వెళ్లి అరే! అమెరికాలో డాలర్స్ సంపాదించొచ్చు. లేదంటే ఈ పలానా ఉద్యోగం చేయొచ్చు, ఆ పలానా ఉద్యోగం చేయొచ్చు, ఈ పలానా చదువు చదువుకోవచ్చు అంటే అంతంత ఖర్చు పెట్టి అన్నన్ని లోన్‌లు తీసుకొని మనం అమెరికా దాకా వచ్చాం. నేను కూడా అలా వచ్చిన వాడినే. కాకపోతే అందరికంటే ముందు కొంచెం బ్యాచిలర్స్‌కే వచ్చేసా. ఓకే. బ్యాచిలర్స్‌కొచ్చాము బానే ఉంది. కానీ ఏం నేర్చుకున్నావురా అంటే వంట వండడం బాగా నేర్చుకున్నాను. ఆఫ్‌కోర్స్ చదువు నేర్చుకున్నాననుకోండి. కాకపోతే 4 గోడల మధ్యలో చెప్పే క్లాస్ కన్నా, ఆ 4 గోడల అవతల బయట ఏ క్లాస్ చెప్తారో ఆ క్లాసెసే ఎక్కువ నేర్చుకున్నాను. అందుకే నేను ఐ మీన్ ఫస్ట్ ఏరోస్పేస్‌ని స్టార్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐయామ్ డబుల్ మేజరింగ్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ ఇన్ హైఓవర్ స్టేట్ యూనివర్సిటీ. సో, వచ్చి 3 ½ ఇయర్స్ అయింది. ఏం నేర్చుకున్నావురా అంటే చెప్పినట్టు క్లాసెస్ బాగా విన్నాను. సో, బానే చదువుకున్నాననుకుంటున్నాను. కానీ ఎక్కడో ఒక తెలియని వెలితి. అంటే యూ ఆర్ జస్ట్ లివింగ్ లైక్ రొటీన్ ఏంట్రా అంటే పొద్దున్నే లేచామా, బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇక్కడ మందికి చాలా చాలా పెద్ద థింగు. ఎందుకంటే అందరికి బద్ధకాలు ఎక్కువ కాబట్టి ఎవరు అంత ఈజీగా వండుకోరు. కానీ యాహ్! బ్రేక్‌ఫాస్ట్ తినేసి వర్క్‌కెళ్ళామా, వర్క్‌లో వాళ్ళు చెప్పింది చేసామా, మనకేమన్నా డౌట్స్ ఉన్నాయో చూసుకున్నామా, అదంతా అయిపోయాక క్లాస్‌కెళ్ళామా, క్లాస్‌లో ఇవాళ ఎకనామిక్స్ క్లాస్ చెప్తున్నారా, ఇవాళ మైక్రో ఎకనామిక్స్‌లో ఏమేమున్నాయి, మాక్రో ఎకనామిక్స్‌లో ఏమేమున్నాయి, అకౌంటింగ్ క్లాసెస్‌లో ఏం నేర్చుకున్నావు, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో ఏం నేర్చుకున్నావు. ఇంకా, ఇంకా బతుకంతా ఇలాగే నేర్చుకోవాలా అనే ఒక డైలమాలో ఉన్నప్పుడు వచ్చిన ఐడియానే ఈ ద గ్రేట్ అమెరికన్ రోడ్ ట్రిప్. అంటే ఇప్పుడు మీరడగొచ్చు. మొత్తం అమెరికా అంతా చుట్టేస్తావా అని చెప్పి. 50 రాష్ట్రాలున్నాయి. ఎన్నెన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎన్నెన్ని తిరుగుతావు అని మీరు నన్నడగొచ్చు. ఊరికే ట్రై చేద్దాం. నేనేమి యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ కాదు. జస్ట్ నేనేదైతే చూస్తున్నానో అది మీకు చూపిస్తున్నానంతే. ఇది నేను బేసికల్లీ ఏదో రెవెన్యూ కోసం అని కాదు. ఆర్ లేకపోతే నేను చూసేది మీ అందరికి చూపించేసి నేనేదో పెద్ద ఫేమస్ అయిపోదాం అని కూడా కాదు. జస్ట్ ఏంటంటే నేను చూడగలిగింది మీరు చూడలేరా? సో, చూద్దాం. అందరం కలిపే చూద్దాం. ఇప్పుడే అనుకున్నాను. ఐడియా థాట్ ఇందాకే వచ్చింది. ఆహ్, వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎక్కడెక్కడికి వెళ్దామా అన్నప్పుడు, సరే పనిలో పని మిగతా యూనివర్సిటీస్‌లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని కూడా కలవచ్చు. లేకపోతే బయట ఆ యూనివర్సిటీస్ బయట, ఆ ఊరు బయట వేరే ఊర్లో ఉండే జనాల్ని కలవచ్చు. వీళ్ళందరిని కలుద్దాం అన్నదే ప్లాన్. అండ్ ఆబ్వియస్లీ మంచి మంచి సీనరీస్ ఉంటాయి. అండ్ యూఎస్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ లైక్ మోస్ట్ సీనిక్ ప్లేసెస్ అరౌండ్ ద గ్లోబ్. సో, అందుకని చెప్పి ఈ దేశం చుట్టూ తిరిగి ఏం ప్లేసెస్ ఉన్నాయో చూద్దామని ప్లాను. చూద్దాం. ఎంతవరకు అవుతుందో ఏంటో అన్నది. ఇది ఏం జరుగుద్దో తెలీదు. ఏం జరిగినా సరే కంప్లీట్ చేసేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. నా వీడియోస్ ఈసారి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను. బై ది వే దిస్ ఈస్ జ్యోతిరాదిత్య అండ్ దెన్ యూ కెన్ కాల్ మీ ఆదిత్య. సో యాహ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానెల్. అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేంత ఏం లేదు కాంటెంట్. చూడండి. ఒకవేళ నిజంగా బావుంది. ఓకే. ఈడేదో చూపించడానికి ట్రై చేస్తున్నాడని మీరనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ ఆదిత్య వర్మ సైనింగ్ ఆఫ్.